అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కోటాను కోట్ల ప్రజల ఆశీర్వాదం పెట్టిండ్రు. ఖమ్మం లాంటి జిల్లాలు, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా లాంటి జిల్లాలకు జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చినాయి. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఇయ్యని రుణమాఫీ, మళ్ళా చెప్తున్నా, ఒకే విడతల 2 లక్షలు రుణమాఫీ 600 కోట్లు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినాయి. మీ కుంభకోణాలు చరిత్రలో నిలిచిపోతాయి. చరిత్రలో నీరో చక్రవర్తి, గోబెల్స్, హిట్లర్ లాంటి నియంతల సరసన మీ ఫోటోలు పెట్టవచ్చు. కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు దోచుకున్నది ఎవరో కేటీఆర్ గారు చెప్పండి. ఆ రోజు ఎలక్షన్ల టైంలో భూదేవి మీకు శాపం పెట్టింది, కాళేశ్వరం కుంగింది, మీ ప్రభుత్వం పడిపోయింది. మహాభారతంలో కర్ణునికి ఎట్లయితే భూదేవి శాపం పెట్టిందో అట్లనే మీకు కూడా కాళేశ్వరం శాపం పెట్టింది. మీరు అడ్రస్ లేకుండా పోవడానికి కారణాలు ఏమున్నాయో దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోండి. 1,00,000 కోట్ల ధరణిలో కుంభకోణం చేసి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్పుకుంటా వస్తున్నారు. డిఎస్సి పరీక్ష పెట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం 11,000 టీచర్ జీతాలు ఉద్యోగాలు ఇచ్చింది. మీరెన్ని టీచర్ ఉద్యోగాలు ఇచ్చిండ్రు? నిరుద్యోగుల్ని ఎట్లా ఆదుకున్నారు మీరు? పేపర్ లీకేజీలు ఎవరి హయాంలో జరిగినాయి? మీ హయాంలా, మీ చేతగాని ప్రభుత్వ హయాంలా 10 సంవత్సరాలు ప్రజల్ని రాసి రంపాన పెట్టిండ్రు మీరు. అవు కానీ కేటీఆర్ గారు మీరేమంటున్నారు? మహారాష్ట్రకు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్తున్నారట. అంటే ఎవరికి ఓటేయమని చెప్తున్నారు? బీజేపీకి ఓటేయమని చెప్తున్నారా? మేము కూడా చెప్తున్నది అదే కేటీఆర్ గారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీరిద్దరూ వెనకాల బ్రహ్మాండంగా చేతులు కలిపి కూర్చొని భోజనాలు చేస్తారు, మంతనాలు చేస్తారు. కాంగ్రెస్కి ఓటేయద్దంటే బీజేపీకి ఓటేయమనే కదా. అవు కానీ మీ తండ్రి గారు బాగా మహారాష్ట్రపై ఏదో లొల్లి చేసి వచ్చిండు. ఆడబెడతా ఈడబెడతా, మేము ఎమ్మెల్యే సీట్లకు వెళ్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మహారాష్ట్రలో. అడేవాడు హర్యానాలో జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడట బీఆర్ఎస్కు. ఆడు పోటీ చేస్తానికి 1000 ఓట్లు వచ్చినాయి హర్యానాలో. అటు జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడట. హర్యానాలో కేవలం 1000 ఓట్లు వచ్చినాయి. మహారాష్ట్రలో సర్పంచులు కొంటిరి, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల సొమ్మునంతా దోసుకుపోయి మహారాష్ట్రలో ఇచ్చిండ్రు. మరి మహారాష్ట్రలో పోటీ చేస్తలేరు ఎందుకో మీరు? ఎంత చెట్టుకి అంత గాలి. మీ తాహతు, మీ పరిమితులు తెలియకుండానే ఎగిరెగిరి ప్రవర్తించారు. తెలంగాణ ప్రజలు మీ ఎగిరెగిరి ప్రవర్తన చూసి, ఎగిరెగిరి చేస్తున్న మీ వికృత చేష్టలు చూసి కర్రు గాల్చి వాత పెట్టిండ్రు. ఇకనైనా మారండి. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడిని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చిల్లర మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు. ఎసాంటోళ్లకు అటువంటి మాటలు వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 10 నెలల్లో మీరు చేసిన తప్పులు, అప్పులు సరిచేస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతుంటే ఓర్వలేనితనంతో మీరు చేసేటువంటి ఈ నీచ రాజకీయాలు ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరించడానికి? మీరు చేసిన అప్పులు 7 లక్షల రూపాయల కోట్లు, సుమారు 7 లక్షల రూపాయల కోట్ల అప్పులు చేసిన మీరు. దాని మీద ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీకు లెక్కలచ్చా కేటీఆర్ గారు? అప్పులు చేసింది మీరు కాదా? ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? మా అక్క చెల్లెళ్ళు, మా ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ కళ్ళు కనిపిస్తలేవా? గుడ్డు అని వైనవా? 200 రూపాయల లోపు ఫ్రీ, 200 యూనిట్ల లోపు ఫ్రీగా ఉచిత కరెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కళ్ళు కనిపిస్తలేవా కేటీఆర్ గారు?
500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 20,000 కోట్ల రుణమాఫీ చేసిన మా రైతుల కోసం. 20,000 కోట్లు ఏకకాలంలో, కేవలం 2 నెలల కాలంలోనే 20,000 కోట్లతో రుణాలు మాఫీ చేసినాం. మా మహిళా ఆడబిడ్డలందరికీ ఉచితంగా ఆర్టీసీలో బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నాం. 40,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి దమ్మున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. లెక్క చూసుకో కేటీఆర్ గారు, 40,000కు ఒక్క ఉద్యోగం తక్కువైనా కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా. లెక్క చూసుకో, 40,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి దమ్మున్న ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలల్లా అత్యధికంగా లబ్ధి పొందేది మా ఎస్సీ సోదరులు, మా ఎస్టీ సోదరులు, మా బీసీ సోదరులు, మా గరీబ్ సోదరులు అత్యధికంగా లాభపడతారు. ఎక్కడ ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు